విశాఖలో ఓ వివాహిత అత్తారింటి ముందు ఆందోళనకు దిగింది. తన భర్తను తన దగ్గరకు పంపాలంటూ బైఠాయించింది. ఏలూరుకు చెందిన జానకికి రైల్వే ఉద్యోగి సందీప్తో 2008లో పెళ్లైంది. వీరు విశాఖలో స్థిరపడ్డారు. అయితే పెళ్లైన 2 ఏళ్లకే సందీప్ రైల్వే ఉద్యోగం వదిలేశాడు. మళ్లీ కొన్నాళ్లకు ఉద్యోగంలో చేరాడు. అప్పటి నుండి బచేరీలో ఉద్యోగం అదేమని ప్రశ్నిస్తే పుట్టింటికి వెళ్లిపోమంటూ వేధించాడంటూ బాధితురాలు వాపోతోంది. ఈ విషయం అత్తారింటిలో మొరపెట్టుకుంటే సందీప్నే వెనకేసుకొచ్చారంటోంది. అదే సమయంలో విశాఖకు తిరిగొచ్చామని, అయితే రైల్వే స్టేషన్లో తనను వదిలేసి ఎటో వెళ్లిపోయాడని చెప్తోంది. దీంతో చేసేది లేక బీచ్ రోడ్లో అత్తారింటికి వెళ్లగా అక్కడ పరాభవం ఎదురైందని, తన అత్త సందీప్నే వెనకేసుకొస్తోందని చెప్పింది. దీంతో ఇంటి ముందే ధర్నాకు దిగింది జానకి. ఎందుకు వదలాలి? మేము కబు పెట్టుకుంటే మీకు పిల్లలు ఉన్నారా? మీ బిడ్డ గురించి మీరు బాధపడుతున్నారా? నేను నా బిడ్డ గురించి బాధపడలేదు. నా కూతురు వచ్చి తెలియాలి కదండి మీరంటాడు. మరి నన్ను చెడ్డ కాదు. ఇప్పుడు నాకు బాధ వచ్చిందండి. ఆ డోర్ ముందు కూర్చొని తెల్లాల్సిన పని లేదు కదా. నువ్వు నా కూతురు ఏం లేక నువ్వు బచేరీ నుంచి తీసుకొచ్చి రైల్వే స్టేషన్ వదిలేసిన పని ఏంటి? విశాఖలో ఓ వివాహిత అత్తారింటి ముందు ఆందోళనకు దిగింది. తన భర్తను తన దగ్గరకు పంపాలంటూ బైఠాయించింది. ఏలూరుకు చెందిన జానకికి రైల్వే ఉద్యోగి సందీప్తో 2008లో పెళ్లైంది. వీరు విశాఖలో స్థిరపడ్డారు. అయితే పెళ్లైన 2 ఏళ్లకే సందీప్ రైల్వే ఉద్యోగం వదిలేశాడు. మళ్లీ కొన్నాళ్లకు ఉద్యోగంలో చేరాడు. అప్పటి నుండి బచేలీలో ఉద్యోగం చేస్తూ భార్యకు ముఖం చాటేస్తున్నాడు. అదేమని ప్రశ్నిస్తే పుట్టింటికి వెళ్లిపోమంటూ వేధించాడంటూ ఆమె వాపోయింది. ఈ విషయం అత్తారింట్లో మొరపెట్టుకుంటే సందీప్నే వెనకేసుకొచ్చారంటోంది. అదే సమయంలో విశాఖకు తిరిగొచ్చామని, అయితే రైల్వే స్టేషన్లో తనను వదిలేసి ఎటో వెళ్లిపోయాడంటోంది. దీంతో చేసేది లేక బీచ్ రోడ్లోని అత్తారింటికి వెళ్లగా అక్కడ పరాభవం ఎదురైందని, తన అత్త సందీప్నే వెనకేసుకొస్తోందని చెప్పింది. దీంతో ఇంటి ముందే ధర్నాకు దిగింది జానకి. దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి ఖాజా సిద్ధంగా ఉన్నారు. ఖాజా, విశాఖలో ఓ వివాహిత అత్తారింటి ముందు ఆందోళనకు దిగింది. తన భర్తను తన దగ్గరకు పంపాలంటూ బైఠాయించింది. ఏలూరుకు చెందిన జానకికి రైల్వే ఉద్యోగి సందీప్తో 2008లో పెళ్లైంది. వీరు విశాఖలో స్థిరపడ్డారు. అయితే పెళ్లైన 2 ఏళ్లకే సందీప్ రైల్వే ఉద్యోగాన్ని వదిలేశాడు. మళ్లీ కొన్నాళ్లకు ఉద్యోగంలో చేరాడు. అప్పటి నుండి బచేరీలో ఉద్యోగం చేస్తూ భార్యకు ముఖం చాటేస్తున్నాడు. అదేమని ప్రశ్నిస్తే పుట్టింటికి వెళ్లిపోమంటూ వేధించాడంటూ జానకి వాపోతోంది. ఈ విషయం అత్తారింటిలో మొరపెట్టుకుంటే సందీప్నే వెనకేసుకొచ్చారంటోంది. అదే సమయంలో విశాఖకు తిరిగొచ్చామని, అయితే రైల్వే స్టేషన్లో తనను ఒక్కదాన్నే వదిలివేసి ఎటో వెళ్లిపోయాడంటుంది. దీంతో చేసేది లేక బీచ్ రోడ్లో అత్తారింటికి వెళ్లగా అక్కడ కూడా పరాభవం ఎదురైందని, తన అత్త సందీప్నే వెనకేసుకొస్తోందని చెప్పింది. దీంతో ఇంటి ముందే ధర్నాకు దిగింది జానకి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఖాజా అందిస్తారు. ఖాజా, రైల్వే ఉద్యోగం చేస్తున్న సందీప్ కు ఏలూరుకు చెందిన జానకితో వివాహం అయింది. 2008లో ఇద్దరిని కూడా వివాహం చేశారు పెద్దలు. అయితే అప్పటి నుంచి కూడా ఈమెపై కొంత అనుమానం పెంచుకున్నాడు సందీప్. అయితే పెళ్ళైన 2 ఏళ్లకే రైల్వే ఉద్యోగాన్ని మానేసిన సందీప్ అప్పటి నుంచి కూడా భార్యతో దూరంగా ఉండే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే పోగొట్టుకున్న ఉద్యోగాన్ని అధికారులతో మాట్లాడి కుటుంబ సభ్యులు మళ్ళీ రైల్వే ఉద్యోగం వచ్చేలా చేశారు. దీంతో సందీప్ ను బచేలీకి ట్రాన్స్ఫర్ చేశారు రైల్వే అధికారులు. అయితే అప్పటి నుంచి కూడా మరింత కక్ష పెంచుకున్న సందీప్ భార్యకు దూరంగా ఉంటున్నాడు, ముఖం చాటేస్తున్నాడు. అయితే అదేమని ప్రశ్నిస్తే కూడా పుట్టింటికి వెళ్లిపోవాలని సలహా ఇస్తున్నాడు. ఇదే క్రమంలో తనకు అన్యాయం జరుగుతుందని అత్తారింటికి వెళ్లి జానకి మొరపెట్టుకున్నా సరే అత్తారింటి నుంచి కూడా కనీసం స్పందన ఉండడం లేదు. దీంతో ఒక్కసారిగా ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. కుటుంబ సభ్యులతో కలిసి కొద్ది రోజుల క్రితం బచేలీకి భర్త సందీప్ ను వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళింది. అయితే భర్త సందీప్ ఆచూకీని తెలుసుకొని అతనికి సముదాయించి నచ్చజెప్పి ఆమెతో పాటు ట్రైన్ లో విశాఖ వరకు జానకి తీసుకొచ్చింది. అయితే ట్రైన్ రైల్వే స్టేషన్ లో దిగగానే విశాఖ రైల్వే స్టేషన్ లో
అక్కడి నుంచి భర్త సందీప్ పారిపోయాడు. అప్పటి నుంచి కూడా ఫోన్ లో కాంటాక్ట్ తప్ప డైరెక్ట్ గా ఇంటికి కనీసం వచ్చి చూసే పరిస్థితి కూడా కనిపించలేదు. ఆ పాపను కూడా సందీప్ పట్టించుకోవడం లేదని, కన్న బిడ్డను కూడా పట్టించుకోవడం లేదని జానకి ఆరోపిస్తుంది. అయితే ఈ రోజు తనకు న్యాయం చేయాలని కోరుతూ అత్తారింటికి వెళ్లే ప్రయత్నం చేసింది జానకి. బీచ్ రోడ్ లోని ప్రిన్స్ అపార్ట్మెంట్ కి వెళ్లి అక్కడికి అత్తారింటికి వెళ్లి అడిగేసరికి అత్తవారు లోపల నుంచి గడియబెట్టేసి ఈమెకు అక్కడ కూడా పరాభవం ఎదురైంది. దీంతో ఆమె ఒక్కసారిగా అక్కడ తీవ్ర ఆవేదన గురైంది, ఆందోళనకు గురై అక్కడే కూతురుతో పాటు బైఠాయించి ధర్నా చేసింది, తనకు న్యాయం చేయాలంటూ వేడుకుంది. అయితే ఇదే క్రమంలో పోలీసులు కూడా ఆ ప్రాంతానికి వచ్చారు. ఇప్పుడు ఆ జానకి మహారాణిపేట పోలీస్ స్టేషన్ కి వచ్చింది. ఆమె భర్తపై కంప్లైంట్ ఫిర్యాదు చేస్తోంది. రైట్ ఖాజా. ఏలూరుకు చెందిన జానకి రైల్వే ఉద్యోగి సందీప్తో 2008లో పెళ్లైంది. వీరు విశాఖలో స్థిరపడ్డారు. అయితే పెళ్లైన 2 ఏళ్లకే సందీప్ రైల్వే ఉద్యోగం వదిలేశాడు. మళ్లీ కొన్నాళ్లకు ఉద్యోగంలో చేరాడు. అప్పటి నుండి బచేరీలో ఉద్యోగం చేస్తూ భార్యకు ముఖం చాటేస్తున్నాడు. అదేమని ప్రశ్నిస్తే పుట్టింటికి వెళ్లిపోమ్మని వేధించాడంటూ జానకి వాపోతోంది. ఈ విషయం అత్తారింటిలో మొరపెట్టుకుంటే సందీప్నే వెనకేసుకొచ్చారంటోంది. అదే సమయంలో విశాఖకు తిరిగొచ్చామని, అయితే రైల్వే స్టేషన్లో తనను వదిలివేసి ఎటో వెళ్లిపోయాడని జానకి అంటోంది. దీంతో చేసేది లేక బీచ్ రోడ్లోని అత్తారింటికి వెళ్లగా అక్కడ పరాభవం ఎదురైందని, తన అత్త సందీప్నే వెనకేసుకొస్తోందని అంటోంది. దీంతో ఇంటి ముందే ధర్నాకు దిగింది జానకి. మా ఆయన గారి పేరు సందీప్, బచేలీలో జాబ్ చేస్తున్నారు. బచేలీ వెళ్ళామండి. అక్కడికి వెళ్ళి దిగిన వెంటనే చెప్పా పెట్టకుండా ఎందుకు వచ్చారు మీరు ఇక్కడ వస్తే నేను ఏమని చెప్పుకోవాలి మిమ్మల్ని, మీరు నాకు చెప్పా పెట్టకుండా వస్తే నా ప్లానింగ్స్ నేను ఏదో చేసుకునేవాడిని కదా, నేను ఇప్పుడు ఇక్కడ అందరికీ మీరు ఏమవుతారని చెప్పుకోవాలి అని అడుగుతున్నారు. సరే మా డాడీ అన్నారు, మా అంగారు వచ్చారని చెప్పండి, పాప బెంగ పెట్టుకుంది తీసుకొచ్చాను బాబు, హాలిడేస్ కూడా కదా 2 రోజులు ఉండి మీరు తీసుకొస్తారని నేను తీసుకొచ్చాను అని చెప్పారండి. వెంటనే 3:30 అక్కడి నుంచి రిటర్న్ తత్కాల్ రిజర్వేషన్ చేసేసారు ఆయనే, రండి ఏదైతే అక్కడ తేల్చుకుందాము అని. మేము మార్నింగ్ ఇక్కడ 4:35కి ట్రైన్ దిగాము. మా నాన్నగారు నేను ఈయన 4 ట్రైన్ దిగాము. ఆయనేమో ఎవరికో కీ ఇవ్వాలి అని చెప్పేసి మీరు నడుస్తూ ఉండండి నేను వస్తాను అని అన్నారు. పోనీ ½ అన్ అవర్ వెయిట్ చేశానండి రైల్వే స్టేషన్లో. మా నాన్నగారు నేను మా పాప ఫోన్ చేశారు. మా నాన్నగారు, బాబు ఇలాగా అరగంట అయింది కదా వస్తున్నారా అంటే, మీతో పాటు తీసుకెళ్ళిపోండి అని అన్నారు. మా నాన్నగారి ఇంట్లో నేను ఎందుకు వెళ్తాను, ఆయన వచ్చేది ప్రతిసారి ఇక్కడికే వస్తున్నారు అత్తగారింటికి, నా ఇంటికి రావట్లేదు, పాపను చూడడానికి రావట్లేదు, పాపతో ఫోన్ కాల్ మాట్లాడట్లేదు. తప్పే ఉందండి. నేను మా అత్తగారింటికి వచ్చాను, వస్తే ఆవిడ రూమ్లోనే కూర్చున్నారు, కాలింగ్ బెల్ కొడితే డోర్ తీయట్లేదు. ఆయన మావయ్య గారు వచ్చి గేట్ అటు సైడ్ నుంచుని ఆయన మాట్లాడాల్సింది ఆయన మాట్లాడారు. ఇంటికి వెళ్ళిపోమ్మా మీ ఇంటికి 2 రోజుల తర్వాత మాట్లాడదాము అని చెప్తున్నారు. గేట్ అనేది తీయలేదండి. న్యాయం అంటే ఆయన వచ్చి మాట్లాడాలండి. సెప్టెంబర్ నుంచి అసలు మాతో ఉండట్లేదు. అమ్మ చేపిస్తుందండి ప్రతిదీ. అప్పుడు ప్రెగ్నెన్సీ తీపించింది. 4 ఇయర్స్ మాట్లాడకుండా ఇల్లు మాట్లాడలేదు, మా వారు మాట్లాడలేదు. అప్పుడు మాతో బాగున్నారు. ఇప్పుడు బచేలీలో కూడా అక్కడ డిక్లరేషన్ ఫామ్ అయి పెట్టలేదండి. అడిగితే నేను నీకెందుకు పెట్టాలి, నేను రిజైన్ చేసేసే ఉద్దేశంలో ఉన్నాను, నాకు మీకు ఏం సంబంధం అని చెప్పేసి. ఇక దీనిపై స్పందించడానికి మహిళా సంఘ నేత కత్తి పద్మ ఫోన్లో మనకి సిద్ధంగా ఉన్నారు. పద్మ గారు, చూసాం బచేలీకి వెళితే అక్కడ ఎవరికి పరిచయం చేయాలి, ఏమని పరిచయం చేయాలని అడిగాడు ఆ భర్త. కనీసం పాప ఉందని కూడా పట్టించుకోలేదు అంటూ జానకి వాపోతుంది. మరి మీరేం చెప్తారు? బాగా అలవాటు అయిపోయింది దేశ ప్రధాని దగ్గర నుంచి ఆ సందీప్ వరకు భార్యని అకారణంగా డెజర్షన్ గురి చేయటం, వాళ్ళు తీవ్ర మానసికమైనటువంటి వేదనకి గురవటం, తర్వాత ఆర్థికంగా భార్యని పిల్లల్ని పోషించాల్సినటువంటి బాధ్యతల నుంచి భర్తలు తప్పుకుపోవటానికి కావాల్సినటువంటి వ్యవహారం అంతా ఇవాళ సమాజంలో జరుగుతుంది. ఆల్మోస్ట్ అన్ని పెళ్లిళ్ళు కూడా ఏదో ఒక పాయింట్ దగ్గరికి వచ్చిన తర్వాత అబ్రప్ట్ గా ఇంకా నువ్వు నాకు వద్దు, నువ్వు నీ పుట్టింటికి వెళ్ళిపో, లేకపోతే సెటిల్మెంట్ చేసుకో, లేకపోతే విడాకులు ఇవ్వు, లేదంటే నువ్వేం చేసుకుంటావో చేసుకో, మాకు మేము చట్టాన్ని అన్నిటిని మేము మేనేజ్ చేసుకోగలము, ఇలాంటి డైలాగులతోనే ఇవాళ అన్ని కుటుంబాలలో, ఆల్మోస్ట్ చాలా కుటుంబాలలో
ఈ రకమైనటువంటి వాతావరణం వచ్చేసింది ఇవాళ. దానివల్ల ఆడవాళ్ళు ఏంటంటే మరింత అంటే వైవాహిక జీవితంలోనే సెకండ్ క్లాస్ సిటిజన్స్ గా ఉన్నారు స్త్రీలు. కోడల్ని, భార్యని, ఆ స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఈక్వల్ గా ఎవరు చూడరు. సబార్డినేట్స్ పర్సన్ గానే ట్రీట్ చేస్తారు. అది కాకుండా ఈవేళ ఇంకా దిగజార్చి నువ్వు నాకు వద్దు పో అంటే ఏం చేయాలో తెలియక ఆ గుమ్మంలోకే వెళ్ళి స్త్రీలు మళ్ళీ కూర్చునేటటువంటి పరిస్థితి ఒకటి వచ్చింది. అక్కడ ఎంతసేపు కూర్చుంటారు? వాళ్ళ తలుపులు తీరు. మ్యాట్రిమోనియల్ హోమ్ అనే రైట్ కూడా స్త్రీలు సాధించుకున్నారు. కానీ ఎంతవరకు అది అమల్లోకి వస్తుందని చెప్పంటే గుమ్మం బయటే వీళ్ళు ఉంటున్నారు, గుమ్మం లోపల వాళ్ళు ఉండి ఇష్టం వచ్చిన సమాధానాలు చెప్పడం, మీడియా వాళ్ళు వెళ్తే కూడా ఇర్రెస్పాన్సిబుల్ గా మాట్లాడడం, పోలీస్ స్టేషన్కి వెళ్తే మాక్సిమం పెట్టేది 498A. 498Aలో ఈ రోజున అరెస్ట్ కూడా లేదు, స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేస్తారు. ఆ తర్వాత మెయింటెనెన్స్ కి వేసుకుంటే ఒక 2 ఏళ్ళైనా 3 ఏళ్ళైనా మెయింటెనెన్స్ శాంక్షన్ అవ్వదు. ఒకవేళ శాంక్షన్ అయినా అది చాలా ఎక్కువ అని చెప్పేసి వీళ్ళు పైకోర్టుకి వెళ్తారు. మళ్ళీ ఆ పైకోర్టు నుంచి తీర్పు వచ్చేట వరకు ఈ భార్యని పిల్లల్ని పోషించే వాళ్ళు ఎవరు ఉండరు. అంటే ఏంటంటే లాయర్స్ కి డబ్బులు ఇచ్చి కేసులు మేనేజ్ చేసుకోవడం, లేదా పోలీస్ స్టేషన్స్ ని మేనేజ్ చేసుకొని పెద్దగా వాళ్ళు ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకోవడం చట్టం వలన, ఇవన్నీ ఒక అలవాటుగా మారిపోయాయి మన సమాజంలో. దానికి ఉదాహరణ జానకి కేసు. పాపం వాళ్ళు అంత కష్టపడి అక్కడికి వెళ్ళి అతని అడ్రస్ పట్టుకొని అతన్ని పట్టుకుంటే ఎంత తెలివిగా చేశాడో చూడండి. అంటే అక్కడ తనకి పెళ్ళయిందనే విషయం అతను చెప్పలేదు. సో వీళ్ళని ఎక్కువసేపు అక్కడ స్టే అవనివ్వకుండా రైల్వే ఉద్యోగం కాబట్టి తన చేతిలోనే ఉన్న పని చక్కగా తత్కాలు రిజర్వేషన్స్ చేయించేసి తీసుకొచ్చి వైజాగ్ లో మళ్ళీ చిన్నగా తీసుకొచ్చి వైజాగ్ లో దింపేసి తన దారిని తను వెళ్ళిపోయాడు. మనతో మాట్లాడడానికి బాధితురాలు జానకి ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. జానకి గారు, ఇప్పుడు కూడా మీరు అక్కడే ఉన్నారా? మీ అత్తగారి ఇంటి ముందు? విశాఖపట్నం పోలీస్ స్టేషన్ లో ఉన్నామండి. ఓకే, పోలీసులు ఏమంటున్నారు? ఏమైనా కంప్లైంట్ చేశారు? పోలీసులు అతను 4 o'clock వస్తారు అని చెప్తున్నారండి. ఇంకా కేసు అది పెడుతున్నాము. ఇప్పటికీ కూడా మీ అత్తారింటి నుండి ఎటువంటి స్పందన లేదా? ఎటువంటి స్పందన లేదండి. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా, అంటే మీరు పోలీసులు ఆశ్రయించారు, మీడియాను ఆశ్రయించారు, అయినప్పటికీ కూడా మీ భర్త మీతో ఇప్పటివరకు మాట్లాడలేదా? మాట్లాడలేదండి, నాతో ఏం మాట్లాడలేదు. ఆయన మాట్లాడట్లేదు. ఆయన ఫోన్ అసలు స్విచ్ ఆఫ్ లో ఉంది. రైల్వే స్టేషన్ లో వదిలేస్తారండి. నాతో మా పేరెంట్స్ ఉన్నారండి. అత్తగారి తరపున ఎవరూ లేరండి. అత్తగారి తరపున ఎవరూ మాట్లాడట్లేదు. మీరు మళ్ళీ ట్రై చేశారా ఫోన్ లో మాట్లాడటానికి మీ భర్తతో? స్విచ్ ఆఫ్ లో ఉందండి ఆయన ఫోన్. ఇప్పుడు మీకు ఏం కావాలి అనుకుంటున్నారు? అంటే అత్తారింటికి వెళ్తే లోపలికి రానిలేదు, బచ్చేలికి వెళ్తే అసలు మిమ్మల్ని భార్య అని చెప్పుకునేటువంటి పరిస్థితి కూడా అక్కడ కనిపించలేదు. మరి ఏం కావాలి, ఏం చేయబోతున్నారు? నాకు ఆయన కావాలి అండి, న్యాయం జరగాలి. హలో, చెప్పండి జానకి, వింటున్నా. నాకు మా భర్త కావాలండి, న్యాయం జరగాలి. పెళ్ళై 10 సంవత్సరాలు అవుతుందండి. 2008 April 27th మా మ్యారేజ్ అయ్యింది. నాకు అప్పటి నుంచి ఇదే గొడవలు అవుతూనే ఉన్నాయండి. అప్పటికి కాంప్రమైజ్ అవుతూనే వస్తున్నాం. నాకు 2009-10లో అబార్షన్ చేయించారు. మా అత్తయ్య గారు చేయించారు మా వారితో. మా అత్తగారి టార్చరే ఇదంతా జరుగుతుందండి. ఆయన ప్రకారంగా పర్వాలేదు, ఉద్యోగం చేసుకుంటారు, ఉంటారు. వైజాగ్ వచ్చినా అమ్మ ఇంటికి వెళ్తున్నారు, కన్న కూతుర్ని చూడడానికి రావట్లేదు, కట్టుకున్న భార్య దగ్గరికి కూడా రావట్లేదండి. మీ పాపకి ఎన్ని ఇయర్స్? పాపకి 4 years అండి. పాప పుట్టినరోజుకి March 10th పుట్టినరోజుకి రమ్మని ఫోన్ చేస్తే అండి రాలేదు. March 19th నేను సేవింగ్ చేసుకున్నానండి మలబార్ దాంట్లో స్కీమ్ మంత్లీ 10,000 పే చేసి, అది నాకు తెలియకుండా ఫోన్ చేయకుండా అసలు వచ్చినట్టు చెప్పకుండా March 19th మలబార్కి వెళ్ళి స్కీమ్ ఆయన పేరు మీద పెట్టానండి. ఎప్పుడు నేను ఆయనకి రెస్పెక్ట్ ఇస్తాను. ఆయన అవి మాకు చెప్పబెట్టుకుని తీసుకెళ్లిపోయారండి. డబ్బులు కట్టింది మా అమ్మ వాళ్ళు, నాకు పాపకి సేవ్ చేయడానికి అమ్మ వాళ్ళు కడుతున్నారు. అది February 27th క్లోజ్ అయిందండి. March 19th అంటే పాప పుట్టినరోజు 10th అయ్యింది, కనీసం ఫోన్ లేదు, ఇంటికి రావటం లేదు. మళ్ళీ ఎలక్షన్స్ కి, ఏప్రిల్ ఎలక్షన్స్ కి వచ్చారండి.
అప్పుడు ఇంటికి రాలేదు. అసలు March 19th వచ్చి అసలు నేను ఎందుకు బచ్చలి వెళ్లే ముందు సైన్ చేద్దాము, అమ్మ వాళ్ళని గాజులై తీసుకోమన్నాను. ఆ సైన్ చేద్దామని నేను ఫోన్ చేస్తే మల్బర్ షాప్ కి అదేంటి మేడం March 19th తీసుకెళ్లిపోయారు కదా అని నాకు షాక్. ఓకే, ఇప్పుడు మీరు ఏదైతే గోల్డ్ స్కీమ్ కట్టారో ఆ డబ్బులు కూడా తీసుకెళ్లారంటే మీ గొడవలకు తీసుకెళ్లిపోయారు. డబ్బులు డిమాండ్ చేశారా? అసలు ఈ గొడవ ఎందుకు స్టార్ట్ అయింది? కాదండి, ఇండైరెక్ట్ గా వాళ్ళ అమ్మ నాకు టార్చర్ చేపిస్తున్నారు. ఆ ఇంట్లోకి వస్తువులు కానీ కార్ కానీ అన్ని అవి కావాలి ఇవి కావాలి అన్నట్టు. నేను ఏం సేవ్ చేసుకున్నా, నా గోల్డ్ కొనుక్కున్నా అన్ని వాళ్ళు తీసేసుకోవడం. మీరు ఎప్పటి నుండి మీ పేరెంట్స్ ఇంట్లో ఉంటున్నారండి? ఎప్పుడు మీ ఇంట్లో అంటే మీ అత్తగారి ఇంట్లో గొడవలు అయ్యి మీరు ఎప్పుడు వెళ్ళిపోయారు? మా అత్తగారి ఇంట్లో ఉన్నది ఎప్పుడు లేదండి. 2008 నుంచి నేను మా అమ్మ వాళ్ళతోనే ఉన్నా. ఎప్పుడు ఇవే గొడవలు. 2015లో మా పాప పుట్టిందండి. ఆ 4 years మా డాడీ వాళ్ళతో ఆయన సివిల్ కాంట్రాక్ట్స్ చేశారు. ఆ 4 సంవత్సరాలు ఎటువంటి గొడవలు లేవండి. వాళ్ళ అమ్మ కూడా మాట్లాడలేదు తనతో. ఇప్పుడు September 20న బచేలిలో ఉద్యోగం వచ్చింది. ఆ నిమిషం నుంచి మాకు ఇక్కడ నాకు టార్చరు. ఫోన్ నేను నీకు ఇవ్వాల్సిన పని లేదు, రూపాయి ఇవ్వాల్సిన పని లేదు, ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో, ఏం పిక్కుంటావో పిక్కో, నాకు మా మావయ్య ఉన్నారు, మీ తరపున ఎవరు వస్తారో చూస్తాను, మీ అన్నయ్య పెళ్లి ఎలా అవుతాయో. అసలు ఆయన మాకు ఎటువంటి సంబంధం లేదండి. ఒక 2 నెలల నుంచి వీళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళ అమ్మ వాళ్ళ అన్నయ్య అండి ఆయన. మొదట మీకు గొడవలు రావడానికి కారణం ఏంటండి? అంటే ఇంటి దగ్గర నుంచి ఏమైనా కట్నం తీసుకోవడం కూడా అసలు నాకు తలుపు తీయలేదండి. అసలు అత్తగారు బయటికే రావట్లేదండి. కనీసం మనవరాళ్ళు వచ్చింది ఇన్ని సంవత్సరాలు అయింది, ఎప్పుడు రాలేదు కదా, సంవత్సరం అయిపోయింది పిల్లొచ్చి అని మనవరాళ్ళని కూడా ఇంటిలోకి పిలవలేదు. మమ్మల్ని బయట అసలు మేము అప్పుడే రైల్వే స్టేషన్ నుంచి అరగంట అక్కడ కూర్చుని వచ్చాము, కనీసం ఫ్రెష్ అవ్వడానికి కూడా పిలవలేదండి. ఇంకేమన్నా అంటే మమ్మల్ని ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అడిగి మమ్మల్ని తిట్టారు. నీకు నీ ఇల్లు ఉంది కదా, అక్కడికి వెళ్ళిపో, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, నీకేం హక్కు ఉంది అని అడిగారండి. ప్రయత్నించారు కదా, వాళ్ళకి ఎటువంటి సమాధానం? వాళ్ళు వచ్చి ప్రయత్నించారండి. మేము వచ్చాము, తలుపు తీయండి, మేము వెళ్ళిపోతాము, మీ కోడలు మీరు ఇంట్లో పెట్టుకుని కొడుకుని పిలిపించి మాట్లాడుకోండి అని అన్నారండి. మేమైతే ఆ అమ్మాయిని ఇంట్లోకి రానివ్వు అని చెప్పారు. మీ మామగారు ఏం మాట్లాడలేదా ఈ విషయంలో? ఆయన అన్నారండి, ఏదైనా 2 రోజుల తర్వాత చూసుకుందామమ్మా, అప్పటి వరకు నువ్వు మీ ఇంటికి వెళ్ళుండు, నీకంటే ఇల్లు ఉంది కదా, నీ ఇంటికి వెళ్ళుండు అని చెప్పారు. పాపని చూసి కూడా అసలు తలుపు తీయలేదండి. చిన్న పాప 4 years బేబీ అండి. అప్పుడే ట్రైన్ దిగాం, ఫ్రెష్ అవుతాం, ఏమైనా పాలు తాగడం, ఇడ్లీ పెట్టడం ఏదన్నా ఉంటుంది కదండి మినిమంలో మినిమం. అప్పుడే నిద్ర లేచింది. అది మా వారు చూశారు. అసలు స్టేషన్ లో వదిలేసి వెళ్ళిపోయారు. కనీసం ఆ విషయం చెప్పాను అత్త మామలకి. అత్త అసలు రూమ్ లో నుంచి రాలేదు. మా మామగారు అడుగుతుంటే చెప్పాను. ఆయన అసలు తలుపు తీయకుండా నాతో ఆర్గ్యూ చేస్తున్నారు, నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావని. ఆ టైంలో మీ భర్త అక్కడ లేరు కదా, అక్కడే బలేచిలోనే ఉంటున్నారా ఆయన? ఏంటండి? అప్పుడు సందీప్ ఎక్కడున్నారు? మీ అత్తగారి ఇంటికి మీరు వెళ్ళినప్పుడు ఆయన లేదు. ఆయన ఎక్కడ ఉన్నారో తెలియదండి. స్టేషన్ లో వదిలేశారు. మా నాన్నగారు ఫోన్ చేస్తే మీతో పాటు మీ అమ్మాయిని తీసుకెళ్ళిపోండి మీ ఇంటికి అని చెప్పారు. నేనేమో మా వారు ఎప్పుడు వచ్చినా అమ్మ ఇంటికి వెళ్తున్నారు కదా, అత్తిల్లు నాకు హక్కు ఉంది. పాపకి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అండి. పాపని ఇక్కడికి తీసుకెళ్లాను. బీచ్ రోడ్ లో మా అత్తయ్య వాళ్ళ ఇల్లు. రుచిత మా పాప ఎప్పుడు బీచ్ కావాలి అని ఆడిస్తుంది. నేను ఎప్పుడు హాలిడే అయినా వీకెండ్స్ నేను అట్టే తీసుకువెళ్తాను. అంటే అత్తగారి ఇంటికి కాదు, బీచ్ రోడ్డుకి పాపని ఆడించడానికి. సరే గొడవలు ఏమీ లేవు కదా అని నేను వెళ్తే వాళ్ళు అలా చేశారండి. నాకు తలుపు తీయకుండా నాతో ఆర్గ్యూ చేశారు. మా మామగారు అత్తగారు ఇంట్లోనే ఉన్నారు. అంతకు ముందు వచ్చేసి మా మరిది దొబ్బే నువ్వు ఇంట్లో నుంచి నీకేం హక్కు ఉంది ఇక్కడికి రావడానికి అని అన్నారండి. అప్పుడు సందీప్ ఉన్నారు పక్కన. అంటే మీరు చిన్న పాపతో వెళ్ళారు, కనీసం లోపలికి రానియలేదు. ఇంతమంది మీతో అంత రూడ్ గా మాట్లాడటానికి అసలు గొడవకు స్టార్టింగ్ పాయింట్ ఏంటండి? దీనివల్లే గొడవ స్టార్ట్ అయింది, మొత్తం కుటుంబ సభ్యులంతా వ్యతిరేకిస్తున్నారు అనడానికి రీజన్ ఏంటి? అదే రీజన్ తెలియట్లేదండి. నేను అదే అడుగుతున్నాను. నేను నా ఇష్టం వచ్చి నేను చేస్తాను, మీరేం చేసుకుంటారో చేసుకోండి, నేను మీకు రూపాయి ఇవ్వాల్సిన పని లేదు. అదే రీజన్ మేము అడుగుతున్నామండి. ఎందుకు ఇంత అవాయిడ్ చేస్తున్నారు? ఏంటి మీ వ్యూ చెప్తేనే కదా నాకు తెలుస్తుంది. ఇన్ని 4 years వరకు బానే ఉన్నారు, మాతో పాటు కాంట్రాక్టులు చేసుకున్నారు కదా, ఇప్పుడు ఇంటికి ఎందుకు రావట్లేదు? నేను ఆర్గ్యూ చేస్తున్నానంటండి ఆయన చెప్పడం.
ఆయన ఎప్పుడు ఫోన్ లో రమ్మి ఆడుకుంటూ కూర్చుంటారు. ఒక ఫోన్ నెంబరు మనకు ఒకటి చెప్తారు, బయట వాళ్ళకి ఒకటి చెప్తారు. మనకి కరెక్ట్ గా కాంటాక్ట్ నెంబర్స్ ఇవ్వరు. వాట్సాప్ డిలీట్ చేసేసారు. పాపతో మాట్లాడాల్సి వస్తుంది, పాప వీడియో కాల్ అడుగుతుంది అని ఏకంగా వాట్సాప్ డిలీట్ చేసేసారు. ఓకే, మీరు పోలీసులకు కంప్లైంట్ చేశారు. మరి ఎటువంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారు పోలీసుల నుండి కానీ, లేకపోతే మీ పెద్దవాళ్ళ ద్వారా ఈ సమస్యకి ఎటువంటి పరిష్కారం కావాలని కోరుకుంటున్నారు? రైట్, ఇది జానకి చెప్తుంది. ఖచ్చితంగా తన భర్త దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను, అందుకోసమే ఈ ప్రయత్నం అంతా చేస్తున్నానంటూ ఆమె చెప్తోంది.